అప్డేట్ అయినట్లేదా? 437 25 balls 34 balls కాల్ పెట్టుకొని నాకు వర్కుంటుంది చేయను ఎందుకు అంటే వాటర్ బిల్ లేదు ఒక బాటిల్ కూడా ఇవ్వాలండి నైట్ బౌలింగ్ అయితే పడిపోయిందిరా తెలిసిపోతాడు ఊపి పలిసి అయిపోయింది బౌలర్కి పడ్డంలే పడదు నాగార్జున పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఇక్కడ అందుకని అదే నాగార్జున పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఇక్కడ ಕಾರ್ತಿಕ್ ಇವತ್ತು ನಾನು ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ತಗೊಂಡೋಗಿದೆ అవునా ఏం తీసుకున్నాడు ఎట్లా ఐ బ్లెస్డ్ హిమ్ టుడే డూ 50 అండ్ కమ్ అన్న స్కోర్ పద్ధతిగా ఉంది మనం కొనుక్కుంటున్నావా జాస్తినే ಚೆನ್ನಾಗಿದೆ 4 బాల్ 22 రన్ ఇచ్చారు 4 బాల్ ఇది పడ్డం అయిపోయింది వాడికి అయిపోయింది ఇంక వెళ్ళిపోతా ఇంటికి బౌలర్స్ లేరు వాడికి పడ్డం లేదు వాడు అలసిపోయినాడు బౌలర్ వేయాలి కాబట్టి వేస్తున్నాడు మనకు 6000 పడింది బ్యాట్ మనకు 6000 పడింది కాబట్టి అమెజాన్లో సేమ్ బ్యాట్ 5000 23 ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ರನ್ಸ್ ಬರೀ 4 ಬಾಲಿಗೆ తీసుకుంటాను 4 లాక్ గుడ్ షాట్ రా 50 అయిపోయింది ఇంకొకటి కొట్టాలి 47 ఎవరా ఇంకో 4 కొట్టాలి 47 ఇది ఇవాళ వెళ్ళిపోయాడ ಟೆನ್ಷನ್ ಆಗುತ್ತೆ ఇప్పుడు వెళ్తే నర్వస్ అవుతాడు చెప్పొద్దు ఇప్పుడు 5 balls 27 వాడికి పడ్డం లేదు అప్పుడే చెప్పినాను కదా దానికి వేయాలి కంప్లీట్ చేయాలి కాబట్టి వేస్తాను ఈ విధంగా వేసి 30 ఓవర్లు కూడా ఏరింది 20 ఓవర్స్ మ్యాచ్ ప్యాకప్ అంటారు లైట్ ఫెయిల్ అవుతుంది లేట్ అయిపోతుంది అంటే మిడిల్ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అసలు వైడ్లో పడేది స్కోరా వినిపించినట్టు అడుగుంటాడు అదే ఈ చెప్పకూడదు ఆ టైంలో ಯಾರು ಹೇಳಿರೋದು ಇವಾಗ ಹೂ ಸೆಡ್ ಅಂಪೈರ್ ప్రతి ఓవర్ మామూలుగా ఆడుతుంటాడు అడుగుంటాడు బ్యాటింగ్ బయట తీస్తాను ఈ ఒక్క ఓవర్ 27 రన్ను ఓవర్ ఒక్క ఓవర్ కానీ వచ్చిందంటే సేమ్ ఇదే టైంలో ఎంత నా స్కోర్ 106 ఎన్ని ఓవర్స్ 10 ఓవర్స్ రన్ నీ బాల్ నీ పేరు లేదు కానీ నా పేరు ఉంది అక్కడికి ఎందుకు ఎత్తుకెళ్ళావు రైట్ ఏ బాల్ చేంజ్ చేసుకోరా కత్తి తీసుకో నాన్న పేరు రెడ్ కలర్ రాసుకున్నాను 400 ఇవ్వాలి 600 అదే చెప్పు 600 ఇవ్వాలి నువ్వు వెయ్యాలి బ్యాట్రా 4 పోయినట్టు అనిపించింది నాకు అక్కడ
అనేవి ఉంది, ఒకసారి లేస్తుంది ఒకసారి కింద వచ్చేస్తుంది. అదే అబ్బాయి ఓపెన్ ఆడింది ఫస్ట్ బౌలింగ్ వేస్తాం. ఇంకో బ్యాచ్ ఆడేస్తున్నాడు ఇక వాళ్ళు ఆడారు వాళ్ళు ఆడారు థర్డ్ మ్యాచ్ అయినది. బ్యాటింగ్ మనిషి పెద్ద పెట్టిస్తాం గ్రౌండ్లో కూడా కంటిన్యూ ఆడుతున్నట్టున్నాడు. రామ్ అంటారు పేరు ఫ్రీగా ఉన్నాడు. అతనేనా రామా? అదే. చాలా మ్యాచ్ శ్రీరామ్ ఇంకో అతను లెగ్ బైస్ లాగా పిచ్చింగ్ అవుట్ సైడ్ బాల్ టర్న్ అయింది లేదు పిచ్చింగ్ అవుట్ సైడ్ బయటపడు. మీరందరూ ఒకటే టీమా నేను బయట కూడా వచ్చారు అందరూ ఒకటి అందరూ ఒకటే యూనిఫామ్లు వేరు వేరుగా ఉన్నాయి మీకు మళ్ళీ. లేలే కానీ అందరూ ఆడతలే వేరే వేరేగా ఉంటుందిలే. కానీ రెగ్యులర్ 2-3 టీమ్స్ ఉంటాయి, కొంతమంది రెగ్యులర్ ఆడేవాళ్ళు. 2 యూనిఫామ్లు ఒక్కొక్కరు అందులో ఒక 4-5 మెంబర్స్ 2-3 మ్యాచ్లు ఆడతారు. మా పిల్లడికి 2 దెబ్బలు తగిలినాయి ఇప్పటికి బౌలర్కి. 2 దెబ్బలు తగిలాయి ఇందా కాలుకి బలి తగిలింది. కాలుకి అది కరెక్ట్ స్ట్రైట్ కదా. ఇప్పుడు తెలియదు అది. ఇప్పుడు నైట్ పొద్దున హాట్ ప్లేట్ గుడికి రక్తం చల్లబడి పడిపోయింది. స్కోర్ చెప్పాకు, స్కోర్ చెప్పాకు. ఒక్కడ కొడితే 50. ఆపోజిట్ పర్సన్ ఆడికి కూడా ఉంది. బ్యాటింగ్ స్ట్రైక్ రాలా అది ఎప్పుడు కాదు లాస్ట్ ఓవర్ నుంచి లూజ్ ఓవర్ రాలా లూజ్ ఓవర్ కార్తీక్ అట్లా కలిగాడు, లాగలేడు. ఒక ఓవర్ 20 లేస్తే ఫిక్స్ ఓవరా కామన్ మనం పట్టేస్తుంటే ఫీల్డ్ కరెక్ట్గా ఒకటి టైట్నెస్ రెండోది వచ్చి వెయిట్ చూసుకుని బాల్. మ్యాచ్ సాటిస్ఫై అయిపోతాం మనం ఈజీగా. మ్యాచ్ అవును కొంచెం అడ్జస్ట్ అయ్యే టైం పడుతుంది. యాక్చువల్ 20 ఓవర్స్ బ్లాడ్ ఉండాలి సాల్ట్ ఏమంటాడు, ఏదో ప్రయోగం చేస్తాను లిక్విడ్ సాల్ట్ వేస్తాను. అబ్బాయి ఎడమిల్లా అబ్బాయి అనిపిస్తుంది నాకు కూడా అట్లా అనిపిస్తుంది. వాళ్ళు అడిగి క్యాంటీన్లో ఉంటారు సాల్ట్ మనందరూ పరిగెత్తున్నారు. Come on, bacha, you can. కీపింగ్ చేస్తున్నాడు కదా. ఓన్లీ రికార్డ్ రా చెప్పాను కదరా, కాదురా అని. అప్పుడు లైవ్ అంటే అప్లోడ్ చేస్తాడు యూట్యూబ్లో నైట్. ఏం పేరు వస్తుంది? రామసుబ్బారెడ్డి అని ఉంటుంది. రామసుబ్బారెడ్డి. ఓ కీపరా? కీపర్ రామసుబ్బారెడ్డి ఏదో పేరు. ఇది జరగలేదు Nice shot, nice shot, nice shot. Carry on. Carry on, carry on. ఎందుకైనా కూడా ధైర్యంగా ఫీలింగ్ చేయగలుగుతున్నాము. ఏంది లోడ్ ఉన్నాడు ఇది చేస్తున్నాడు, ఇది సైడ్ చేస్తున్నాడు.
ఆయనకి పట్టుకున్నట్టుంది వయసు అయిపోయింది. ఈ నెట్ బిట్టేస్తారు పోల్స్ నాటేసి రోడ్ బయట వచ్చి అవుట్ ఇచ్చేస్తారు. కార్తీక్ బయట వస్తే బయట వస్తే అవుట్ అంతే. ఫోర్త్ రాదు రన్ ತುಂಬಾ ಆಕ್ಟಿವ್ ಆಗಿದ್ದಾರೆ వాళ్ళకు కూడా అయితే మొత్తం లాగింది స్టేజ్ మీద వస్తే అవుట్ ఇప్పుడు రిటైర్ హార్ట్ కిందకి వచ్చారంటే రిటైర్డ్ వస్తే ఇస్తారు. అంటే అవుటేనా అంతే ఇంకా లేదు మళ్ళీ పోయాను లేదు అవుట్ దాకా అవుట్ ఇచ్చారు. రైట్, అతను ఇంజురీ అయితే ఏదైనా ఇంజురీ అయితే కేపర్ కావడం అస్సలు పడ్డం కేపర్ పాపం కలిసిపోయినట్టున్నాడు. ఇంజురీ అయితే హార్ట్ ఇస్తామండి లేదంటే అవుట్ ఇస్తామని చెప్పాను నేను. అతను అడుగుతున్నారు, సెంచరీ చేశారు కదా. సెంచరీ చేసిన దానికి అవుట్ చేయడం పాపం అన్యాయం అది. ఇంకా 19 ఓవర్స్ వరల్డ్ కప్ తీసుకోవచ్చు కూల్ మచ్చా సెంచరీ ఉంది. నిదానం గాడు ఇప్పుడు ఊపి కలిసిపోయినాడు. నిదానం గాడు మనం పడింది. ఫోర్లో ఇంకేం పోతావు సెకండ్ రన్ పొమ్మన్న బాడోడు వదిలేసి క్యాచ్ వాళ్ళ కేపర్కి అయిపోయింది. నైస్ బ్యాట్. అది కూడా నిజమే. బ్యాటింగ్ లేదా మనకే ఎట్లుంటుంది అంటే అట్లుంటుంది. ఇది పడితే బాగుండు అనుకున్నాడేమో కార్తీక్. వాడి పని అట్టే ఉంది. అదే పట్టేస్తే బాగుండు వెళ్ళిపోవచ్చు. లేదు పట్టట్లేదు వాళ్ళ బ్యాట్స్మెన్ కూడా అయిపోద్ది, నీకు ఈడే అయిపోద్ది. బ్యాటింగ్ ఆడేది లేదు. నాకు అర్థం కావడం కొట్టారు కదా, 3 బోర్లు 4 బోర్లు కొట్టారు కదా. ఈరోజు 340 కొట్టుతున్నారు. ఆ రోజు కూడా గమనించు. అది ఎప్పుడు ఉండేది. మనం ఆడేది కొత్తగా ఆడుతుంటే అసలు ఆడే వరకు గ్రేట్. ఇప్పుడు మీరు ఎన్ని మ్యాచ్లు ఆడినారు క్రికెట్ సుమారుగా? నేను 10 years అవుతుంది ఆడి. ఇప్పుడు రీసెంట్గా 2-3 మ్యాచ్లు మీరు స్టార్ట్ చేసింది. వాళ్ళ టీం ఆడుంది 60-70 మ్యాచ్. వాళ్ళు ఆడుతున్నారు. ఫోర్త్ స్టార్ట్ మీరు ఆఫ్టర్ 10 years లాస్ట్ మ్యాచ్ 50 పడుతుంది. అవునా? 10 years తర్వాత మీరు ఆడుతున్నారా? మంది 18 years ఉంది. బ్యాట్ ఎంత బ్రో? 17 ఇంగ్లీష్ ఫీల్డ్ తగులుతలేదు అంత అంటే కొత్త బ్యాట్ అది. అవుతుంది పోలేదు అసలు. నేను ఫీల్డింగ్ చేస్తున్నాను కదా. అది బేసిక్గా అంటే ఇంకా పవర్ ఎక్కువ తగులుతుంది. ఇంకా వస్తుందిలే, కొంచెం మొత్తం వచ్చే కొద్ది వస్తుంది. కొత్తదే కదా. రన్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు? 10 ఉంది. అరే
ఏమైంది మచ్చ ఏమన్నాడు? బయటవా ఇంకా ఆడాల్సింది, ఇంక వేరే ఆప్షన్ లేదు. ఇంజూర్కి అయితే ఇస్తాం. బౌలర్ తెచ్చుకున్నారా? బాగున్నాయి. ఏమన్నా చూడు మన సద్దనం తాగేదాన్ని నీళ్ళు నీళ్ళ కూటీలు చూసాడు ఏం పర్లేదు. కుడితి నీళ్ళు అంటే బరీ కుర్తి నీళ్ళు ఇందులో సద్దిన మార్గం మర్చిపోతారేమో. టీచింగ్ చేసేసరికి వాళ్ళు కనిపిస్తుంది. తెల్లదు కాబట్టి 107 బాళ్ళు 127 రన్స్. ఈజీ ఉంది మ్యాచ్. బ్యాటింగ్ బాబా ఫాస్ట్ స్ట్రోక్ పడిపోయింది. ఈరోజు నీదే. మొత్తం కొనుక్కున్నారా? ఎంత మొత్తం వచ్చింది 13 ఓవర్ రన్నింగ్. అంటే ఒకడొక పిక్ చేసుకున్నారు అంతేనా? సపరేట్ పిక్ చేసుకున్నారు. మచ్చా చూసాడు ఉంది నీకు. షార్ట్ కట్ తగిలితే పోద్ది, లేదంటే లేస్తుంది కదా. లేదు. నైస్ ట్రై. అజయ్ గ్లౌజ్ కనిపించింది. అతను రన్ తక్కువ ఉంటది. మీరు వెళ్ళండి. హెల్మెట్ ఉంది. హెల్మెట్ గ్లౌజ్ దాంట్లో ఉన్నది చూడు. అది పట్టుదలే సరిపోద్ది. ఇప్పుడు హెల్మెట్ అంటే వేసుకో. ఇది కూడా వెళ్ళా కదరా, సరిపోయిందిలే. కూల్ గాడరా అక్కడ ప్లసింగ్ తీసుకున్నా. బ్యాటింగ్ మచ్చా నైస్ బ్యాట్ కాప్స్. కనెక్ట్ అయింది. అజయ్ కాల్ చూసుకుని రండి. రన్ కాల్ చూసుకుని రండి బ్యాటింగ్ లో. కూర్చోడా ఆపోజిట్ అప్పుడు చెప్పా మాట్లాడేది. అయిపోతుంది. ఇంకా 6 ఓవర్లు ఫీలింగ్ వెళ్తున్నారా? అదే థ్యాంక్ యూ. కావాలా వద్దురయ్యా. ఎట్టుంది డిహైడ్రేట్ అయిపోయింది బాడీ, అసలు ఎనర్జీ లేదు. ఫ్రీగా కాన్ఫిడెన్స్ లేదు నా మీద. అశోక్ మెసేజ్ చేశాడు. గుడ్ బ్యాటింగ్ కార్తిక్. ఎంత స్కోరు? 135. నాదెంత? నీది 65. 63. ఎన్ని బాల్ అన్న? 40.
నేను ఒకటి చెప్పొచ్చిన స్టార్ట్ అయితే ఇక స్టార్ట్ అయితే నాదే ఫోన్ అనుకుంటా చూడండి ఆడ నాకు అవుట్ అయిందని చెప్పి ఫోన్ చేస్తాను స్టార్ట్ అయితే స్టార్ట్ అయిందా ఈ బ్యాట్ ఇది ఎక్కడ? మా చూసి వెయిట్ అండ్ ప్లే మా ఇద్దరు బాగా నా పరిగిస్తారు ఫోన్ ఆడా చలపతి నీ దగ్గర ఉంది నా ఫోనా ప్లీజ్ చలపతి ఫోన్ వస్తా ఉంది కూర్చోవచ్చు సిక్స్ కొట్టే సిగ్నల్ తీసుకోండి బాగుండేది కదా ఎవరా నాకన్నా ముందు పోరా నాకన్నా వెనకాల పోవడం వల్ల ఆటలేదు కడతారా ఇక్కడ ఏమదే అవుట్లే క్లియర్ అవుట్ పైకి ప్లే బాల్ వచ్చింది ఫ్లైట్ డిజైన్ చేశాడు అది ఎట్లా వస్తుంది తెలుసా మరీ ఎట్లా వస్తా ఉంది ఎప్పుడు కొట్టింది దాన్ని ఇంత కొట్టావు బాల్ హలో చెప్పే గ్రౌండ్లోనే ఏమైంది ఇప్పుడాడా లేట్ అవుద్ది ఏమే 30 ఓవర్స్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది ఫస్ట్ బ్యాటింగ్ 30 ఓవర్స్ అయిపోయింది 1:30 అయిపోయింది లేట్ అయిపోయింది ఫుల్ ట్రాఫిక్లో ఉన్నాము లేట్గా వచ్చాము ఏం చేస్తున్నావు ఇప్పుడు అవుట్ నేను ఫోన్ చేసిన ముందు ఒకటి వచ్చినా ఫోన్ ఇచ్చా ఇప్పుడే అవుట్ సరే మళ్ళీ చేస్తా టైట్ ఉంది హలో ఏమైనా చెప్పాలా చెప్పు సరే ఇప్పుడు టైట్ ఒకరు స్టార్ట్ చేయాలి లేట్ కష్టం అవుతుంది లేదా బాల్ టు బాలే ఉంది అందులో ఒకసారి వేసుకుంటారు బాల్ టు బాల్ లేదు 20 రన్స్ 115 balls 100 runs బాల్ టు బాల్ రొటేట్ చేసుకుంటే అయిపోతుంది మ్యాచ్ అన్నట్లు పాపం అయిపోయాడు టైడ్ అయిపోయాడు పరిగెత్తున్నావు చిన్నగా పరిగెత్తున్నావు అప్పటికే అయిపోయింది మా పని ఇంకా 20 పరిగెత్తుంటే ఎప్పుడో రన్అట్ అయిపోయి ఉంటాను నేను లేదు మామూలుగా చెప్తున్నా మీరు ఆడవరకు కొంచెం పరిగెత్తారు మీకు ఆడ కొంచెం యాక్టివ్గా పరిగెత్తాలంటే ఇంకా కూడా స్కోర్ పెరుగుతుంది నేనా అవి ఒకటి ఆడాలా ఒకటి ఇది చేయాలా అందుకే అజయ్ ఉండరా నువ్వు వాడరా అని నేరు ఫ్లైటెడ్ వేసాడు బ్యాటింగ్ చూసి నేరు టెంప్టెడ్ అది కూడా అంత త్వరగా థర్డ్ బాల్ అనుకుంటాడు సెకండ్ బాల్ బ్యాటింగ్ ఏదో ఒకటి ఎలాంటి వాళ్ళు మనకు కావాల్సింది మనం వాళ్ళ అబ్జెక్షన్ పెట్టి మళ్ళీ మన ఎక్కువ అబ్జెక్షన్ పెట్టామనుకో మా కాడ బౌలర్ లేదు బాస్ అలా అవుట్ సైడ్ అడుగుతున్నాడు గివ్ అప్ ఇచ్చి ఎందుకు బౌలింగ్ లేదా ఫీల్డ్ వాళ్ళది మీకు ఉంది రాలేదు కదా వాళ్ళ మీ టీం యాక్చువల్ టీం అందరూ రాలేదు అది బౌలర్ ఒకరు విక్కీ అని ఒకతున్నాడు అతను లేడా 70 మంది ఉన్నారు వాళ్ళు దాంట్లో వాళ్ళు ఎవరు ఆడతారు మనం అయితే 16 మంది కరెక్ట్గా ఈ టీం సపరేట్ అయ్యింది కూడా ఉంటుంది నేను కొత్తగా వచ్చిన అవునా నీకు చెప్పా అప్పుడే స్టార్ట్ చేయ బ్రో అని ఇంకా ఎర్లీగా సెంచరీ చేస్తున్నావు